సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం క్రియేట్ చేసింది. మొత్తం స్థానాల్లో మూడో వంతు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిపినా కూడా 30% సర్పంచ్ స్థానాలు సొంతం చేసుకోలేకపోయాయి. అంతేకాదు ఇండిపెండెంట్స్ గా గెలిచిన వాళ్ళలో కూడా 90% కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఉన్నారు. అండ్ ఇండిపెండెంట్ సర్పంచ్లలో అధిక శాతం త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వీళ్ళను కూడా కలుపుకుంటే కాంగ్రెస్ బలం 75%కి మించిపోతుంది. ప్రభంజనం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం క్రియేట్ చేసింది. మొత్తం స్థానాల్లో మూడో వంతు కైవసం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ పార్టీ 3 విడతలుగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ సర్పంచ్లను గెలుచుకుంది. 6,000కు పైచిలుకు సర్పంచ్లను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి దాంట్లో 62 నుంచి 63% పైచిలుకు ఓటు బ్యాంకుని సాధించింది అనేటువంటి అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక విశ్లేషణ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకాలలో సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇలాంటి పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే చాలా చోట్ల చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా బరిలో ఉన్నటువంటి వాళ్ళలో రెబల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే ఎక్కువగా ఉన్నారు. గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి సంఖ్యలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే ఉన్నారనేటువంటి లెక్కలు కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. అయితే మొత్తానికి 3 విడతలుగా జరిగినటువంటి సర్పంచ్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 వంతులు గెలుచుకొని భారీ విజయాన్ని సాధించింది అని చెప్పొచ్చు. గడిచిన కొద్ది రోజులుగా ప్రతిపక్షం నుంచి కావచ్చు, సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు గ్రామ స్థాయిలో అసంతృప్తి అని ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చర్చకు పెట్టేటువంటి పరిస్థితి ఉండే. కానీ సర్పంచ్ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి అలాగే సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు గీటురాయిగా 3 వంతుల మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్లను గెలిచి పార్టీకి అండగా నిలబడ్డారు అనేటువంటి ఫీలింగ్ తో కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. మొత్తానికి ప్రభుత్వం చేసినటువంటి పథకాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయనేటువంటి అభిప్రాయం మాత్రం సర్వత్రా వినిపిస్తుంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ల సంఖ్య 6,000కు పైచిలుకు పెరిగింది అనే విశ్లేషణ కాంగ్రెస్ పార్టీ అలాగే మంత్రివర్గం చేస్తోంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూస్తూ ఉన్నాము. మొత్తం అన్ని స్థానాల్లో కూడా మూడో వంతు వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిపినా కూడా 30% సర్పంచ్ స్థానాలు సొంతం చేసుకోలేకపోయాయి. అంతేకాదు ఇండిపెండెంట్స్ గా గెలిచిన వాళ్ళలో కూడా 90% కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఉన్నారు. అంటే ఇండిపెండెంట్ సర్పంచ్లలో అధిక శాతం త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరనున్నారు. వీళ్ళను కూడా కలుపుకుంటే కాంగ్రెస్ బలం 75%కి మించిపోతుంది. ఇక తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతూ ఉన్నారు. సతీష్, ఏంటి బీఆర్ఎస్ వర్షన్ ఎలా ఉంది? బీఆర్ఎస్ బీజేపీ కలిపినా సరే 30% ఎక్సీడ్ కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏంటి వాళ్ళ వర్షన్ ఏంటి? సౌజన్య, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల 3 విడతల సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాయి. 3వ విడత కూడా రిజల్ట్ పూర్తవుతుంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఫలితాలు బీఆర్ఎస్ తరఫున, అంటే ఈసారి సర్పంచ్ ఎన్నికలు కాబట్టి పార్టీ సింబల్ ప్రకారం ఓటు జరగదు, కానీ పార్టీ సంబంధించి బలపరిచినటువంటి అభ్యర్థి, పార్టీ నుంచి ఉన్న అభ్యర్థులే పోటీ చేస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అంతమంది సర్పంచులు గెలవకపోయినప్పటికీ కూడా తమకు గెలిచినటువంటి అభ్యర్థులు చాలా ఎక్కువగానే ఉన్నారు, ఆశాజనకంగానే ఫలితాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అయితే మొత్తంగా చూస్తే దాదాపు 3,000 వరకు కూడా సర్పంచులు గెలిచారు. తెలంగాణ వ్యాప్తంగా 3 విడతల్లో జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో కొంత బీఆర్ఎస్ తక్కువగా గెలిచినప్పటికంటే ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలు ఉన్న చోట కొంత అభ్యర్థులకు దూరంగా ఉన్నారు, ప్రచారానికి కూడా వెళ్ళలేదని చెప్పి మొదటి విడత సమయంలో కొంత ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2వ విడత 3వ విడతలో ఫలితాలు మొదటి విడత